దాని మీద నిషేధం ఎత్తేస్తారేమో చూడాలి. అది భయం వేస్తుంది నాకు. కానీ ఒకటి సార్, డ్రగ్స్ విక్రయించడమే కాదు, తీసుకోవడం కూడా చట్టరీత్యా నేరమే. మొన్న మధ్య సినిమా వాళ్ళకి సంబంధించి చాలా పెద్ద హడావిడే నడిచింది. వాళ్ళందరినీ విచారణ పిల్లడం, వాళ్ళు కూడా టెస్టులు చేశారు, ఇవన్నీ చేశారు. ప్రజాప్రతినిధులకి ఇటువంటి వాటిల్లో ఏమైనా ఎగ్జంప్షన్ ఉంటుందా? లేదు, ఓకే ఈయన ఎక్కడ తీసుకున్నా, రాష్ట్రం ఏదైనా, ఏ ఫామ్ హౌస్లో కూర్చున్నా సరే, ఇలాంటి వాళ్ళకి అంటే ప్రభుత్వం ఇమీడియట్గా చర్యలు తీసుకోవడం ఒకటి, అరెస్ట్లు అయ్యి ఏమి ఉండవా? అంటే సినిమా వాళ్ళు సెలబ్రిటీ కాబట్టి వాళ్ళని బ్యాడ్ చేయడానికి బాగా కుదిరింది. వాళ్ళు డ్రగ్స్ తీసుకోరంటే తప్పు, తీసుకునే వాళ్ళు బోల్డ్ అంతమంది ఉన్నారు. అయితే ఈ డ్రగ్స్ దాంట్లో చట్టం ఏం చెప్తుందంటే వీళ్ళే జీవో ఇచ్చారు, చట్టాలు చేసేది ఎవరు? వీళ్ళే కదా. డ్రగ్స్ తీసుకుంటే కూడా శిక్షని వేయలే వీళ్ళు తెలివిగా. తద్వారా డ్రగ్స్ తీసుకునే వాళ్ళని కాపాడుతున్నారు. 4 దశలు పెట్టారు వీళ్ళు. మొదటి దశలో డ్రగ్స్ వాడతా పట్టుబడితే, తొలిసారి పట్టుబడితే వాళ్ళకి బెయిల్ ఇచ్చేసి, స్టేషన్ బెయిల్ ఇచ్చేసి కౌన్సిలింగ్ 2 సార్లు 3 సార్లు వాళ్ళ పేరు ఏమంటాం, సైక్రియాటిస్టులు దగ్గరికి వెళ్ళి కూర్చుని వాళ్ళు, అయ్యా మీరు డ్రగ్స్ సేవించటం మంచిది కాదు, మీకు అంతగా ఆ తరహా మానసిక స్థితి వచ్చినప్పుడు దాన్ని ఏమంటారు, ధ్యానం చేయండి, లేదంటే వేరే వైపు దృష్టి మళ్ళించండి, ఇట్లాంటి కౌన్సిలింగ్ ఇచ్చామని చెప్పేసి వాళ్ళ దగ్గర నుంచి ఒక లెటర్ తీసుకొస్తే అయిపోతుంది. ఇది బలిసినోడు సింపుల్, మామూలోడు కొంచెం డబ్బులు ఇచ్చి తెచ్చుకోవాలి. ఇది నెంబర్ 1. ఫస్ట్ ట్రిప్ కౌన్సిలింగ్ అట. సెకండ్ ట్రిప్ వచ్చేటప్పటికి కౌన్సిలింగ్ తో పాటు